ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారికి ఊహించని శుభవార్త వినిపించబోతుంది. మీ నుదుటిపై రాజతిలకం దిద్దుతారు. ప్రతి ఇంట్లో మీ పేరే వినిపిస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో వీరు వినబోయేటటువంటి శుభవార్త ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వీరు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక సహాయం చేసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరొచ్చినా సరే పాత స్నేహాలను బంధుత్వాలను కూడా అస్సలు వదిలిపెట్టరు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే అని చెప్పుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే మాత్రం అవి మీకు కీడు చేస్తాయి. కాబట్టి చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి. బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతిలో తోడ్పాటును అందిస్తారు. అయితే జీవితంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ కొద్ది రోజుల్లోనే సర్దుకుంటాయి. అయితే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జాతకాన్ని గమనిస్తే కనుక ఊహించని శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. అంటే వారి యొక్క జీవితానికి సంబంధించి చాలా ప్రధానమైన కోరిక ఒకటి ఉంటుంది. అటువంటి కోరిక ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆదాయ మార్గం పెరుగుతుంది. అలాగే వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులను ఆకర్షించే మార్పులను మీరు చేయగలుగుతారు. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా చక్కటి వ్యక్తులు మీకు లభిస్తారు. అలాగే అంచెలంచెలుగా వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క నుదుటిపై రాజతిలకం దిద్దబోతున్నారని చెప్పుకోవాలి. ఆ విధంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. సంఘంలో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి ఒక మంచి కార్యం వల్ల నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడా మీ పేరే వినిపిస్తుందని చెప్పుకోవాలి. అంటే మీరు ఉంటున్న చోట ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చడంలో మీరు సఫలీకృతమవుతారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా మీ పేరు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా రాజకీయ అధికారులకి కూడా సత్ఫలితాలైతే గోచరిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక కుంభరాశి జాతకులు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలను చేజిక్కించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్లగలుగుతారు. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక బలమైన కోరిక ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శనిని నిందించే మాటలు ఎప్పుడు కూడా మీరు మాట్లాడకూడదు. అలాగే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. చక్కటి ఫలితం మీకు లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.